ఈరోజు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గత ఎన్నికల ముందు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి ఎలక్టోరల్ బాండ్ వివరాలని మొత్తం దేశం ముందుంచాలి, ప్రజల ముందుంచాలి, ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో పిల్లేస్తే సుప్రీంకోర్టు గత నెలలో తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పు ప్రకారం ఫిబ్రవరి 6వ తారీఖు వరకే, మార్చి 6వ తారీఖు వరకే ఈ దేశంలో అత్యున్నత బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ చైర్మన్ ఆ యొక్క బాండ్ల వివరాలను మొత్తం కూడా సేకరించి అవి మొత్తం కూడా బ్యాంకు లోపల డిజిటలైజేషన్ చేసి ఉంటాయి. ఈరోజు ప్రతి ఒక్క విషయం ప్రతి దేశంలో కోట్లాది మంది బ్యాంకులలో ఖాతాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిదైనా ఇలా డిజిటలైజేషన్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఎలక్టరల్ బాండ్ విషయం లోపల 111 రోజులు ఈ యొక్క మాకు టైం కావాలని చెప్పేసి ఈ దేశ అత్యున్నత ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ చెప్పడం అంటే ఇంతకన్నా సిగ్గుసేటైనటువంటి విషయం లేదు, ఇంతకన్నా నీచమైనటువంటి విషయం ఏం లేదు. ఎందుకంటే ఇలా బీజేపీకి ఒక్క పార్టీకే 6,658 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు ఇలా బీజేపీ పార్టీకి పుట్టినాయి. ఆ వివరాలు కనుక వెల్లడిస్తే ఈ దేశంలో కార్పొరేట్ శక్తులు ఎవరెవరు బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారో అవన్నీ బయటపడతాయి, వాళ్ళ మీద కేసులు అవుతాయి, వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇవాళ ఎస్బీఐ బ్యాంకు మీద ఇవాళ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఎస్బీఐ బ్యాంకు మీద ఒత్తిడి చేసి ఈ వివరాలను బయట పెట్టకుండా ఇవాళ భయపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ ఈ దేశ ప్రభుత్వం ఒక స్వతంత్ర భారతదేశం, ఇది సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ యొక్క బెదిరింపులకు అధిరింపులకు వారి మాట వినాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని ఇవాళ బ్యాంకు చైర్మన్, ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ గుర్తించాలి. ఇవాళ బీజేపీ పక్షమా, బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తావా, ప్రజల పక్షాలు ఉంటావా అని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బీజేపీ పార్టీని ఒక దేశద్రోహ పార్టీని, ఒక హిందుత్వ పార్టీని, ఈ దేశాన్ని విదేశీయుల తాకట్టు పెట్టేటువంటి పార్టీ తరఫున ఇవాళ ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ వత్తాసు పలకడం అంటే ఇంతకన్నా దుర్మార్గమైన పని ఏం లేదు. ఇప్పటికే గత ఎన్నికల లోపల అనేక రాష్ట్రాల లోపల ఎన్నికల లోపల ఈ ఎలక్టోరల్ బాండ్ ద్వారా వచ్చినటువంటి అవినీతి సొమ్మును ప్రజలకు పంచి ప్రజలను ప్రభావితం చేసి అనేక మంది ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా ముందే ఏప్రిల్ 13వ తారీఖు మరి ఈ మార్చి 13వ తారీఖు వరకే మరి ఎస్బీఐ చైర్మన్ ఈ ఎలక్టోరల్ బాండ్ వివరాలు మొత్తం కూడా వెల్లడించాలి, ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఆ పని చేయలేదు. అందుకే సిపిఎం పార్టీగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమాల ద్వారా ఈ యొక్క చైర్మన్ వెంటనే ఆ పని చేయకపోతే అరెస్ట్ చేయాలని, ఆ విధంగా రాబోయే కాలంలో సిపిఎంగా ప్రజా ఉద్యమాలు పోరాటం చేస్తని హెచ్చరిక చేస్తూ సెలవు.